ప్రెస్ ద లార్డ్. నిజమైన స్వరం. జనవరి 21, 2026 హోలీ ప్రే హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. దేవుని రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. లూకా సువార్త 8వ అధ్యాయము 10వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అనేకమైన సంగతులను జనాంగానికి తెలియపరుస్తూ ఉన్నారు. పరలోకమును గురించి, వాక్యమును గురించి, సంఘమును గురించి ఉపమాన రీతిలో బోధిస్తూ ఉండగా శిష్యులు ఆ ఉపమాన రీతి దాని యొక్క భావం ఏంటని అడగగా ప్రభు అంటారు, పరలోక రాజ్య మర్మములెరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇదిగో, ఇతరులకైతే చూసి చూడకయు, వినియు వినకయు, గ్రహింపకయు ఉండినట్లు వారికి ఉపమాన రీతిలో బోధిస్తున్నాను అని ప్రభు చెప్తారు. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు అన్నట్లుగా మొదటిగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహింపబడతాయి. అయితే నీతిని, రాజ్యాన్ని వెతుకుట అది మనకు జ్ఞానయుక్తమైనది, దేవుని జ్ఞానానికి సంబంధించింది. మనం విన్న ఏ మాట అయినా సరే ప్రభు మనకి అర్థవంతంగానే చెప్తారు, అర్థమయ్యే రీతిలోనే చెప్తూ ఉన్నారు. అది మనము పరిశీలన చేస్తూ, పరిశోధిస్తూ దానిలో ఉన్నటువంటి గూఢమైన సంగతులను మనము గ్రహించగలిగే జ్ఞానము దేవుడు మనకిచ్చి ఉన్నారు. దేవుని యొక్క సంఘమును గూర్చి, ఆ సంఘము ఎదుగుదలకు దేవుడు మనకు వేస్తున్నటువంటి విత్తనాలు అనగా వాక్యము మన హృదయం అనే మంచి నేలలో పడినప్పుడు అది ఆ వాక్యాన్ని వెతుకులాడుతుంది. ఆ వాక్యాన్ని గ్రహించుకోవటానికి దేవుని యొక్క జ్ఞాన సంబంధమైన దేవుని మాటలు మనము అర్థము చేసుకోవటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆలోచనను, తెలివిని, దేవుడు ఇచ్చినటువంటి ఈ వాక్య సంబంధమైన జీవితాన్ని మనము అవలంబించేటట్లుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. అందుకే మన పితరులకు లేనటువంటి సర్వసత్యము మనకి దేవుడు అనుగ్రహించారు. ఆ సర్వసత్యాన్ని మనము నడుచుకోవడానికి, దాన్ని మన జీవితంలో చేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ సహవాసముని ఇచ్చి ఉన్నారు. వాక్యం మనకు అర్థం కావాలి అంటే, వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే మన హృదయం అనేది మంచి నేలగా ఉండాలి. అప్పుడే మన హృదయంలో పడ్డ వాక్యం అనేది మనల్ని ముందుకు నడిపిస్తుంది. అనేకమైన సంగతులు గ్రహించుకునే శక్తిని మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని రాజ్య వాక్యాన్ని, దేవుని యొక్క ఆ యొక్క విలువైన దేవుడు మనకు అందించే ఆ మాటలను మనము సాత్వికమైన హృదయముతో స్వీకరించి దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలకు తగినట్లుగా ఉండాలని వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్నవారు దైవజనులు బ్రదర్ నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.